హే హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మనికాస్ మ్యాజిక్ వరల్డ్. సో ఫస్ట్ టైం నేనైతే ఈవినింగ్ వ్లాగ్ చేయబోతున్నాను అనమాట. చాలా రోజుల నుంచి చేయాలనుకుంటున్నా, బట్ అస్సలు వీలైతే లేదు. బట్ ఈసారి అయితే డెఫినెట్గా ఎట్లానో అట్లా చేద్దామని అయితే ఫిక్స్ అయిపోయినా. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ టైం పునుగులు అయితే చేసినా అనమాట. సో అదే ప్రాసెస్ నడుస్తుంది ఇక్కడ. ఫస్ట్ టైం చేసినా సరే టేస్ట్ అయితే బాగానే వచ్చింది, బట్ కరెక్ట్ రౌండ్ షేప్ లో రాలే అనమాట. సో నెక్స్ట్ టైం అయితే బాగా చేయడానికి ట్రై చేస్తా. సో ఇక్కడైతే నేను టేస్ట్ చూస్తున్నా, మెత్తగా బాగానే వచ్చింది. మా హనీ కూడా టేస్ట్ చేసేసి సూపర్ ఉందని అయితే చెప్పేస్తుంది అనమాట. ఇక్కడతో అయిపోతుందా? అస్సలు కాలేదు. ఇప్పుడే మన అసలు టాస్క్ స్టార్ట్ అయిపోతుంది. సో ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు ఎలా ఉంటుంది, ఒకరుంటేనే అసలు భరించలేము. సో ఇద్దరు ఉన్నారు కాబట్టి ఇంక ఇల్లంతా గందరగోళం ఉంటుంది కదా. బట్టలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం, బొమ్మలు ఎక్కడ పడితే అక్కడ పడేయడం. సో అదంతా చదువుకునేసరికి నా తల ప్రాణం తొక్కకొచ్చేసింది. రోజు ఇలానే ఉంటుందన్నమాట. కోపం వచ్చినప్పుడు 2 దెబ్బలు కొట్టేస్తా, బట్ తర్వాత చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే పిల్లలు అలా చేస్తేనే కదా ఇల్లంతా సందడి ఉంటుంది. నాకు మ్యారేజ్ అయిన 4 ఇయర్స్ తర్వాత వీళ్ళు పుట్టిండ్రు అనమాట. సో ఆ 4 ఇయర్స్ అయితే నేను చాలా సఫర్ అయినా, చాలా మాటలు కూడా పడినా. అండ్ ఆ మధ్యలో ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ కూడా జరిగింది అనమాట. వెయిట్ టాపిక్ డైవర్ట్ అవుతుంది కదా. అయ్యో ఈవినింగ్ వ్లాగ్ అని చెప్పి ఏదేదో మాట్లాడుతున్నా కదా. ఇల్లంతా సదిరేసిన తర్వాత ఇక్కడైతే కొన్ని గిన్నెలు ఉంటే గిన్నెలు కూడా తోమేస్తున్నా. ఇప్పుడు ఈ క్లీనింగ్ కూడా అయిపోయాక ఇంకా వంట స్టార్ట్ చేసేయాలి. బ్యాక్గ్రౌండ్ లో మా చిన్నది మామూలుగా సతాయిసలేదు. టీవీలో ఏదో ఒకటి బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ లేకపోతే కోకో మిలన్ ఏదో ఒకటి పెడితే వాళ్ళు చూస్తుంటారని చెప్పేసి అది పెట్టేసి నేనైతే ఇక్కడ వంట స్టార్ట్ చేసేసాను అనమాట. సో బియ్యం కడిగేసి బియ్యం కూడా పెట్టేశాను. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నదాని కోసం చేసిన బీట్రూట్ రైస్ అయితే ఉండే అనమాట. అదైతే తనకి ఫీడ్ చేసేసాను. నెక్స్ట్ ఏం చేశాను నెక్స్ట్ వీడియోలో చెప్తా. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం